రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. జయ జయ దర్శనాశ్రమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. వేదాంత దేశికుల యొక్క ఉపదేశములలో ఈరోజు మనం చూడబోయే ఉపదేశం, వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా వయోధికుడుగా వృద్ధుడుగా అయిన తర్వాత కూడా మంచి మార్గానికి ఎల్లప్పుడూ రావచ్చు. మన గతంలో చేసిన ఎన్నో పాపాలను మరచి మంచి మార్గంలో ఎల్లప్పుడూ మనం రావచ్చు. ఇప్పుడు మంచి మార్గానికి ధర్మ మార్గంలో వచ్చినా అది ఎప్పుడు కూడా ఆలస్యం కాదు. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. అంటే వేదాంత దేశం అంటున్నారు, గతత్తుకు శోగియాదే గతమాన అయోగ్యతயை கண்டு அகலவும் பாராது இப்போது பிறந்த యోగ్యతயை கண்டு కైంకర్యం. అంటే చాలామందికి మన యవ్వనంలో ఎన్నో సుఖములు, ఎన్నో అల్ప సుఖములు, ఒక జీవితం అనేది వ్యర్థమవుతుంది. అందరికీ తెలిసిన ఒక యవ్వనం అనేది పారిపోతుంది అంత తొందరగా. వృద్ధాప్యంలో వయోధికుడు అయిన తర్వాత మాత్రమే ఒక వైరాగ్యం వస్తుంది. అప్పుడు చాలా మందికి ఒక వైరాగ్యం వస్తుంది ఈ జీవితంపై. ఈ జీవితాన్ని చూసి ఇది ఒక జీవితమా, ఇలా మన ఒక గతాన్ని ఇలా మనం వేస్ట్ చేసుకున్నామే అని, మనకు గతియే లేదు అని పశ్చాత్తాపం వస్తుంది. ఆ ఒక శోకం మనకు భారంగా కూడా ఉంటుంది. ఇంకా కొంతమంది మంచిగా ఉన్నప్పుడే, మంచి ఆరోగ్యంలో ఉన్నప్పుడే మనం మంచి మార్గానికి వెళ్ళలేదు, దానికి కావలసిన యోగ్యతని కోల్పోయాం, ఇక రాబోయే కాలంలో ఏం చేయగలుగుతాం అనుకుంటున్నారు. అందుకని సత్సంప్రదాయ మార్గం నుంచి దూరంగానే ఉంటున్నారు వాళ్ళు. ఇన్ని రోజులు మనం మంచి పని చేయలేదు, ఇప్పుడేం చేయగలుగుతామని. ఆచారశీలుని ధర్మ మార్గంలో ఉండే వాళ్ళని వాళ్ళ దగ్గర వెళ్ళడానికే వాళ్ళకి భయముగా ఉన్నది. వాళ్ళకి గతి ఏమిటి? వేదాంత దేశికుల గతి. వారు అంటున్నారు, ఇంకేమి అవ్వలేదు, బాధపడవద్దు మీరు. పడిదే పల పోయినవెందు అంజి అడుదేన్. అడువారు అన్నట్టు శోకముగా మన భారం వచ్చిన ఒక స్థితి తర్వాత అలాగే ఏడుస్తూ కూర్చోకూడదండి. ఇకపోతే ఈ క్షణం నుంచి నేను మంచివాడుగా మంచి మార్గంలో సంప్రదాయానికి రావడానికి నేను ప్రయత్నిస్తాను అనే ఒక నమ్మకం కావాలంటున్నాను వేదాంత దేశం. ఎటువంటి పాపానికి కూడా పరిహారం ఉన్నది, ప్రాయశ్చిత్తం ఉన్నది. ఏ రోజైనా కూడా మన సంప్రదాయంలో, ఏ సమయంలో కూడా మన సంప్రదాయం యొక్క ద్వారం తెరిచే ఉంటుంది. దీనిలో ప్రవేశించడానికి అందరికీ యోగ్యత ఉన్నది. నిర్భయంగా మన సంప్రదాయంలో తిరిగి రావచ్చు. ఎంగళ్ పొండ్రాదనన్ నెరియర్ పొగుదుబారే. చాలా ఉదాహరణలు ఇస్తున్నా వేదాంత దేశికులు. హరివంశంలో ఘంటాకర్ణన్ అనేవాడి, ఘంటాకర్ణుడు ఒక కథ వస్తుంది. వాడు వృద్ధాప్యంలో, వాడు చివరి క్షణంలోనే వైష్ణవుడుగా మారి వాడికి మంచి గతి దొరికినది అన్నది హరివంశంలో. శ్రీ విష్ణు ధర్మంలో క్షత్రబంధు అనే ఒక కథ. ఆ క్షత్రబంధు చేయలేని పాపం అనేది లేదట, అన్ని పాపాలు చేశాడు. కానీ చివరి క్షణంలో మారి మంచి మార్గంలో వచ్చాడు. పరాంగతి కంటుకొండా అంటున్నారు ఆళ్వార్. ఇవన్నీ తెలిస్తే మనకు కూడా ఒక ధైర్యం వస్తుంది కదండి. పోతే ఇన్ని రోజు వ్యర్థముగా నాస్తిక్యంలో వెళ్ళిపోయాము, సత్సంప్రదాయంలో ఒక ధర్మంలో ఆచారశీలుడుగా లేము. ఈ క్షణమైనా ఇప్పుడైనా మనం మారుతాము, ఆచార అనుష్ఠానంతో ఉంటాము అని మనం ప్రయత్నించాలి. భగవంతుని ఒక ఆజ్ఞను పాటించాలి అని మనసులో ఒక
ఉత్సాహంతో మనం ఉంటే భగవంతుడు దారి చూపిస్తాడు. మాడుమోరిడత్యనం వడక్కడు మాళ్ళు దమలమే. మరణ సమయంలో కూడా భగవత్ స్మరణ వస్తే వాడికి భాగ్యమే. ముందు చేసిన పాపాలన్నీ తొలగించిపోతుందండి. అవన్నీ కూడా క్షమిస్తాడు పరమాత్మ. చివరి క్షణంలో భగవంతుడు తలుచుకుంటే నాళం నిండడు నవపడమై అంగోడు వినయుడనే మాళం ఓరుగురవిల్లై. ఎంత ఘోరమైన పాపాలను మనం కుప్పలుగా మనం చేసినా కూడా అవన్నీ కూడా ఒక క్షణంలో నశించిపోతుంది. శరణాగతి మార్గానికి అంత గొప్పతనం అండి. భయము లేకుండా నిర్భయంగా మన సంప్రదాయంలో ఉండే ఆచారశీలుని, భాగవతుని, వైష్ణవుని వారి దగ్గర వెళ్ళి వారిని ఆశ్రయించి, ఆచార్యుని ఆశ్రయించి మనం మంచి గతిని పొందవచ్చును అంటున్నారు. గౌతమ మహర్షి అంటున్నారు, ఉత్తమేచే త్వయసి సాధుకృత అంటే మన ఆయుస్సులో చివరి క్షణమైనా సరే మంచి ఒక శీలముతో ధర్మ మార్గంలో మనం ఆచరిస్తే మనకు మంచి గతి వస్తుంది అంటున్నారు ఆ మహర్షి. నిన్న వరకు చేసిన, గతంలో చేసిన అక్రమం అన్నీ కూడా మనం వదిలేస్తామట. ఆ పశ్చాత్తాపం వల్ల ఈ క్షణం నుంచి మనల్ని దిద్దుకొని మంచి మార్గంలో వెళ్ళాలి, భగవద్భాగవత ఆచార్యం చెయ్యాలి అనుకుంటే భగవంతుని అనుగ్రహిస్తాడు. ఓరు గురవిల్లై. గతమే, అది పోయిన కాలం మరీ రాదు. దానికోసం కూర్చొని ఏడుస్తే లాభం లేదు. కానీ భవిష్యత్ కాలం అని చేతులు ఉండే కొద్ది క్షణాలైనా, కొన్ని రోజులైనా మంచి మార్గంలో వెళ్ళొచ్చు కదండి అని మనం అనుకుంటే చాలు. ఎటువంటి మహాపాపి అయినా కూడా వారికి సన్మార్గాన్ని మన ఆచార్యులు ప్రసాదిస్తారు. ఎటువంటి పాపి కూడా ఆచార్యుల వద్దకు వెళితే వారు మంచి మార్గాన్ని చూపిస్తాడు. రావణున్నే క్షమించడానికి అంత కరుణా కాకుసురు ఉండగా మనల్ని, రావణుడు లాంటి రాక్షసుని క్షమించాలనుకుంటే అటువంటి కరుణా కాకుసురు మనల్ని క్షమించడా? కావున మంచి మార్గానికి ఎప్పుడు కూడా రావచ్చు, ఎటువంటి పాపి అయినా కూడా అని వేదాంత దీని 3 ఉదాహరణలు చూపిస్తున్నారు. మనకు 3 కారణాలను అనుగ్రహిస్తున్నారు వేదాంతజీవులు. ఇష్టం వచ్చినట్టు తిరిగి ఎక్కడెక్కడో ఏదైతే తినకూడదో అది తిని, ఏదైతే చేయకూడదో అని చేసి, శాస్త్ర విరుద్ధంగా మనం ఎన్నో పాపాలు చేసి స్వేచ్ఛగా ఉన్నామే. ఈ రోజు నుంచి మనం ధర్మ మార్గంలో మంచి సత్సంప్రదాయంలో వెళ్ళాలి అనుకుంటే కూడా భగవంతుడు మనని స్వీకరిస్తాడా అని ఒక సందేహం ఉంటుంది. వేదాంతది అంటున్నారు, సందేహము వద్దు, వాడు ప్రభావం అంత గొప్పదండి. వాడిని ఆశ్రయిస్తే శరణాగతుడిని ఎటువంటి పాపం చేసినా వాడు క్షమిస్తాడు. దీనికి సాత్వత సంహితను ఉదాహరిస్తున్నారు వేదాంత ఋషులు. దురాచారోపి సర్వాసి కృతఘ్నో ఆస్తికపుర సమాశ్రయేదాదిదేవం శ్రద్ధయా శరణం యది నిర్దోషం విద్ధి సత్రంతం ప్రభావాత్ పరమాత్మనః. దురాచారుడు అయినా సరే, ఎటువంటి దురాచారి అయినా కూడా, కృతజ్ఞుడు అయినా కూడా, నాస్తికుడు అయినా కూడా శ్రద్ధతో భగవంతుని ఒక్కసారి శరణు అని వేడుకుంటే వారి దోషాన్ని పరమాత్మ క్షమిస్తాడు. అటువంటి ప్రభావం పరమాత్మ. రెండవ కారణం, మన ఆచార్యుడు నిప్పు లాంటి వాడు. ఆజన్మశుద్ధులు కర్మానుష్ఠానాన్ని చక్కగా వారు ఆచార అనుష్ఠానంతో చేసేవాళ్ళు కావున వాళ్ళ దగ్గర వెళ్ళొచ్చా మనం అనుకుంటే పొరనిలెత్తింబిగుం పునిదర్గాట్టమ్యంగల్ పొన్నాదనెరి పుగుదువారే వారి స్వరూపులు పరమ కృపామాత ప్రసన్నాచార్యుడు కావున ఆచార్యుల వద్దకు వెళితే వాళ్ళు మనం క్షమించి మనం స్వీకరిస్తారు. మూడవ కారణం, మన గతం వ్యర్థమైనదే అని భయం అవసరం లేదు. గతంతో గతమే. గతాన్ని గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు, గతం రాదు. కావున నేను ఎలా నన్ను దిద్దుకోవాలి, సత్సంప్రదాయాన్ని ఎలా సేవ చేయాలి, దాని గురించి మనం ఆలోచించాలి. భగవద్గీతలో అపిచేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ అన్నాడు. ఎటువంటి దురాచారి అయినా కూడా భక్తి ఉంటే వాడికి తనకు తానే మారిపోతాడు, మంచి మార్గానికి వస్తాడు. సాధురేవ సమంతవ్య అన్నాడు. ఎంత వయసు అయినా సరే మంచి మార్గానికి మనం రావచ్చు
అంటున్నారు. దాన్నే ఉత్తర కృత్యాధికారంలో వేదాంత దేశికులు గతత్తుకుశోగియాదే గతమాన అయోగ్యతే కండగలவும் పారాదే అవైదిகமான శరణ్య అనవధిகமான శరణ్య ప్రభావத்தாலே இப்போது పిరంద యోగ్యతയെ కండు కైంకర్యం అంటున్నారు వేదాంత దేశికులు. కావున ఇట్స్ నెవర్ టూ లేట్. ఇప్పుడైనా మనం మంచి మార్గానికి వెళ్ళడానికి భగవంతుని ప్రార్థిస్తే, ఆచార్యుల వద్దకు వెళితే మన మంచి మార్గం చూపిస్తాడు, మనకు మంచి గది వస్తుంది. శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. జయ జయ. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.